Welcome to Maths class. I am Swapna Nulla, contract lecturer in Mathematics, Government Degree College, Chennai. So, integrating factor find out చేయటంలో మెథడ్ 6. సో మెథడ్ 6 ఏ విధంగా అప్లై చేస్తామో ఇప్పుడు చూద్దాం. దీనికి కూడా పర్టికులర్గా ఒక ఫామ్ ఉంటుంది. అంటే గివెన్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ mdx plus ndy ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉంటూ పర్టికులర్గా x to the power a y to the power b ఆఫ్ my dx plus nx dy plus x to the power c y to the power d ఆఫ్ py dx plus qx dy ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ abcdmnpqలు కాన్స్టాంట్స్. సో దీనికి అన్ని మెథడ్లలోగా ఐఎఫ్ కనుక్కోవటానికి డైరెక్ట్ ఫామ్లా ఉండదు, కొద్దిగా తేడా ఉంటుంది. చూద్దాం. సో ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఎక్స్ టు ద పవర్ హెచ్ వై టు ద పవర్ కే అని అనుకోండి. ఇక్కడ హెచ్ కామా కేలు కాన్స్టాంట్స్. సో ఈ కాన్స్టాంట్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఏ విధంగా అంటే ఇక్కడ డిఫాల్ట్గా ఐఎఫ్ ఈక్వల్స్ టు ఎక్స్ టు ద పవర్ హెచ్ వై టు ద పవర్ కే అనుకుని మనం ఐఎఫ్ కనుక్కున్న తర్వాత ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా ఏ విధంగా అయితే మారుస్తామో మిగతా ప్రాసెస్ అంతటిని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అంటే ఎక్స్ టు ద పవర్ హెచ్ వై టు ద పవర్ కేని ఐఎఫ్ అనుకుని ఈక్వేషన్ని ఇరువైపులా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అలా మల్టిప్లై చేసిన తర్వాత వచ్చేటువంటి కొత్త ఫామ్ ఉంటుంది కదా. సో దాంట్లో డోఎం బై డో వై డోఎన్ బై డో ఎక్స్ని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, సో డోఎం బై డో వై డోఎన్ బై డో ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్గా మారినటువంటి ఫామ్ కాబట్టి ఆ రెండు ఏం కావాలి, ఈక్వేట్ అవ్వాలి. రైట్. సో మనకి ఇక్కడ హెచ్ కామా కే వాల్యూస్ తెలియదు కాబట్టి మనకు పవర్స్ సేమ్ ఉన్నటువంటి వాటి కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేద్దాం. ఓకే, రెండు ఈక్వల్ అనుకొని అప్పుడు మనకు హెచ్ కామా కే కామా కాన్స్టాంట్లో 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయటం వల్ల మనకి హెచ్ కామా కే వాల్యూస్ వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ హెచ్ కామా కే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మనం గుణించి ఏం చేస్తాం, సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో అంటే ఇంటిగ్రేషన్ m1 dx ఇంటిగ్రేషన్ ప్లస్ ఇంటిగ్రేషన్ n1 dy ఈక్వల్స్ టు c అని చెప్పేసి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో అంటే ఏంటి, హెచ్ కామా కేలను డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేయకుండా వీటిని కనుక్కుంటా, అంటే ఆల్రెడీ ఐఎఫ్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఎక్స్ టు ద పవర్ హెచ్ వై టు ద పవర్ కే తెలియకుండానే వాటి విలువలు తెలియకుండానే తీసుకుని మనం మిగతా ప్రాసెస్ అంతటిని కంటిన్యూ చేసి చివరిలో ఆ ఈక్వేషన్స్ సాల్వ్ చేయటం మూలంగా మనం ఏం చేస్తాం, ఆ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో నా ఒక ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ 3x ప్లస్ 2y స్క్వేర్ ఇంటూ వై డిఎక్స్ ప్లస్ 2x ఇంటూ 2x ప్లస్ 3y స్క్వేర్ ఇంటూ డివై ఈక్వల్స్ టు 0ను సాధించండి. సో ఇది గివెన్ ఈక్వేషన్. సో గివెన్ ఈక్వేషన్ ఎలా ఉండాలి, పర్టికులర్గా ఒక ఫామ్ ఉండాలి కదా. అఫ్కోర్స్ ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. ఓకే, సో ఎగ్జాక్ట్ కాదు. మోర్ ఓవర్ ఇక్కడ చూడండి mdx ప్లస్ ndy. సో y ఉంది గుణకంగా, దీంట్లో నుంచి మనం ఏం చేద్దామంటే మనకు పర్టికులర్గా ఎక్స్ టు ద పవర్ ఏ వై టు ద పవర్ బి ఫామ్లో ఉండడం కోసం దీన్ని ఈ విధంగా రాద్దాం. ఏ విధంగా, x ఇంటూ 3y dx ఎక్స్ ఆఫ్ 3y dx ప్లస్ 4x dy. ఓకే, mdx ప్లస్ ndy ఫాము అలాగే ఉంచండి, కానీ మనకి ఇది 6th మెథడ్ అప్లై చేయటం కోసం ఈ ఫామ్లో ఉంది అని చెప్పడం కోసం మాత్రం ఈ విధంగా రాస్తున్నాను. నెక్స్ట్, సో 2y dx వై స్క్వేర్ ఇంటూ సెకండ్ టర్మ్ అండ్ ఇందులో లాస్ట్ టర్మ్. ఓకే, సో వై స్క్వేర్ని కామన్ చేస్తే 2y dx ప్లస్ 6x dy ఈక్వల్స్ టు 0 ఉంటుంది. సో దీన్ని ఏం చేద్దామంటే కంపేర్ చేయండి మనకి జనరల్ నొటేషన్తో. ఎక్స్ టు ద పవర్ ఏ వై టు ద పవర్ బి ఆఫ్ my dx ప్లస్ nx dy ప్లస్ ఎక్స్ టు ద పవర్ సి వై టు ద పవర్ డి. సో మనకి ఇక్కడ అనిపిస్తుంది ఎక్స్ వైలు లేవు కదా అని. సో లేనిది ఎక్స్ టు ద పవర్ 0గా ట్రీట్ చేయాలి. సో
వై స్క్వేర్ ఉంది కాబట్టి డి ఈక్వల్స్ టు 2 పీ బై డిఎక్స్ ప్లస్ క్యూఎక్స్ డివై ఈక్వల్స్ టు 0. దీన్ని ఏం చేద్దామంటే ఏబిసిడి కంపేర్ చేస్తే మనకి తెలుస్తుంది. అంటే ఏంటి, దిస్ ఈజ్ 6th మెథడ్ అప్లికేబుల్గా ఉంది అని. సో ఇక్కడ మనకి ఏదైతే మెథడ్ చెప్పాడో ఆ మెథడ్లో డైరెక్ట్గా ఫార్ములా ఉందండి, ఏది హెచ్ కామా కే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. కానీ నేను జనరల్గా అయితే పిల్లలకి ఏం చెప్తాను అంటే ఏ ప్లస్ హెచ్ ప్లస్ 1/m ఇంటూ మామూలుగా హెచ్ కామా కే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం వాటిని కంపేర్ చేశారు కదా, కంపేర్ చేసిన తర్వాత హెచ్ కామా కే వాల్యూస్ కోసం ఏం చేయండి, ఏ ప్లస్ హెచ్ ప్లస్ 1/m ప్లస్ బి ప్లస్ కే బై ఎన్ ఈక్వల్స్ అండ్ సి ప్లస్ హెచ్ ప్లస్ 1/p డి ప్లస్ కే ప్లస్ 1/q. అప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయటం మూలంగా మనకు హెచ్ కామా కే వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, సో నా ఐఎఫ్ ఈక్వల్స్ టు ఎక్స్ టు ద పవర్ హెచ్ వై టు ద పవర్ కే అనుకున్నాం కదా, ఎక్స్ వై క్యూ. సో ఐఎఫ్ రాగానే మనం ఏం చేస్తాం, ఈక్వేషన్ని ఇరువైపులా గుణిస్తాం. సో గుణించండి, గుణించడం మూలంగా ఏమొచ్చింది, కొత్త ఫామ్ m1 dx ప్లస్ n1 dy ఈక్వల్స్ టు 0 ఫామ్ వచ్చింది. వేర్ m1 ఈక్వల్స్ టు 3x స్క్వేర్ y టు ద పవర్ 4 ప్లస్ 2xy టు ద పవర్ 6 dx ప్లస్ 4x క్యూబ్ y క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ y టు ద పవర్ 5 dy ఈక్వల్స్ టు 0. రైట్, సో నౌ ఫైండ్ అవుట్ డో m బై డో వై. డో m బై డో వైని ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది, డో m బై డో వై ఈక్వల్స్ టు 12x స్క్వేర్ y క్యూబ్ ప్లస్ 12xy టు ద పవర్ 5. రైట్, డో n బై డో ఎక్స్ కూడా అంతేనా అండి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి 12x స్క్వేర్ y క్యూబ్ ప్లస్ 12xy టు ద పవర్ 5 ఈక్వల్స్ డో n బై డో ఎక్స్. సో ఇప్పుడు నా 2 ఈక్వల్ అయ్యాయి కాబట్టి యథార్థంగా మారింది. నౌ సాధన ఏంటి, ఇంతకుముందు మెథడ్ లాగా. సో ఇంతకుముందు మెథడ్లో అయితే ఏం చేసాం, ఇంటిగ్రేషన్ m1 dx సేమ్ అలాగే n1లో ఎక్స్ లేని పదం తీసుకోవాలి, ఎక్స్ లేకుండా లేదు కాబట్టి 0గా తీసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ 3x స్క్వేర్ y టు ద పవర్ 4 ప్లస్ 2xy టు ద పవర్ 6 dx. రైట్, సో ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఎక్స్ క్యూబ్ బై 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ క్యూబ్ y టు ద పవర్ 4 ప్లస్ 2x స్క్వేర్ బై 2 క్యాన్సిల్, సో ఎక్స్ స్క్వేర్ y టు ద పవర్ 6 ఈక్వల్స్ టు 6. సో ఇది సొల్యూషన్. ఓకే, నా next we have one more question, x into 4y dx plus 2x dy plus y cube into 3y dx plus 5x dy equals to 0. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు డైరెక్ట్గా mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఇచ్చాడు. కానీ ఇది మాత్రం స్పెసిఫిక్గా మనకి ఇది 6th మెథడ్లో ఉంది అని చెప్పడానికి వీలుగా ఇచ్చాడు కదా. సో మనం జనరల్ నోటేషన్ ఏంటి, x టు ద పవర్ a y టు ద పవర్ b ఆఫ్ my dx ప్లస్ nx dy ప్లస్ x టు ద పవర్ c y టు ద పవర్ d ఆఫ్ p by dx ప్లస్ qx dy ఈక్వల్స్ టు 0. సో ఏం చేయండి, కంపేర్ చేయండి. అప్పుడు ఏబిసిడి ఎంఎన్ పిక్యూ వీటి వాల్యూస్ తెలుస్తాయి. ఎక్స్ టు ద పవర్ హెచ్ వై టు ద పవర్ కేని ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకున్నాం. ఇక్కడ హెచ్ కామా కే వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం వీ హ్యావ్ 2 ఈక్వేషన్స్, ఏ ప్లస్ హెచ్ ప్లస్ 1/m ఈక్వల్స్ టు బి ప్లస్ కే ప్లస్ 1/n అండ్ సి ప్లస్ హెచ్ ప్లస్ 1/mp ఈక్వల్స్ టు డి ప్లస్ కే ప్లస్ 1/q. సో ఈ రెండిట్లలో వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇందులో అన్నోన్స్ ఆర్ కేవలం హెచ్ కామా కేలే. సో హెచ్ కామా కే మరియు కాన్స్టాంట్లో ఈక్వేషన్స్ వస్తాయి. సో ఈ రెండింటిని సాధించండి. ఈ రెండింటిని యూజువల్ సాల్వింగ్ మెథడే. ఓకే, ఈ రెండింటిని సాధించటం మూలంగా హెచ్ ఈక్వల్స్ టు 2 అండ్ కే ఈక్వల్స్ టు 1. సో అప్పుడు మనకి హెచ్ కామా కే, ఎక్స్ టు ద పవర్ హెచ్ కామా హెచ్ ఇంటూ వై టు ద పవర్ కే అనుకున్నాం కదా, ఎక్స్ స్క్వేర్ వై అనేది ఐఎఫ్ అవుతుంది. సో దీంతో ఇరువైపులా గుణించండి. ఓకే, సో గుణిస్తే ఏమవుతుంది, కొత్త ఫామ్ m1 dx ప్లస్ n1 dy ఈక్వల్స్ టు 0 ఫామ్ అవుతుంది. నా ఫైండ్ అవుట్ డో m1 బై డో y.
ఫైండ్ అవుట్ చేస్తే 4 2 8 ఎక్స్ క్యూబ్ వై ప్లస్ 15 x స్క్వేర్ వై టు ద పవర్ 4గా వస్తుంది. అలాగే డో n1 బై డో ఎక్స్ 4 2 8 ఎక్స్ క్యూబ్ ప్లస్ 5 4 20 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదండి మనం చేసేది. సో 5 3 15 ఎక్స్ స్క్వేర్ వై టు ద పవర్ 4. సో రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి సో డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ కాబట్టి యథార్థమైంది. కాబట్టి సాధన ఇంటిగ్రేషన్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 dy ఈక్వల్స్ టు c. n1లో ఎక్స్ లేని పదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో 4x క్యూబ్ వై స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ వై టు ద పవర్ 5 dx ఇంటిగ్రేషన్ n1లో ఎక్స్ లేకుండా లేదు కాబట్టి 0. సో 4 క్యాన్సిల్, ఎక్స్ టు ద పవర్ 4/4లో 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ టు ద పవర్ 4 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ వై టు ద పవర్ 5 ఈక్వల్స్ టు సి. సో ఇది సాధన అండి. అలాగే వీ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్ 2y dx ప్లస్ 3x dy ప్లస్ 2xy ఆఫ్ 3y dx ప్లస్ 4x dy ఈక్వల్స్ టు 0. సో దీని జనరల్ నొటేషన్తో కంపేర్ చేయండి. వీ హ్యావ్ ABCD అండ్ MNPQ వాల్యూస్ తెలుస్తాయి. దాని నుంచి జనరల్ ఫామ్ ఏంటి h, kలు ఫైండ్ అవుట్ చేయడం కోసం a ప్లస్ h ప్లస్ 1/m b ప్లస్ k ప్లస్ 1/n ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. c ప్లస్ h ప్లస్ 1/p ఈక్వల్స్ టు d ప్లస్ k ప్లస్ 1/q. రెండు ఈక్వేషన్స్ వస్తాయి. సాల్వ్ చేయండి. h, k వాల్యూస్ 1, 2 వచ్చాయి. సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు ఇరువైపులా గుణించటం మూలంగా యథార్థంగా మారుతుంది. సొల్యూషన్ రాస్తాం. ఓకే. సో ఈ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి వీటిని ఈ మెథడ్లో సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ.